మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారాలు. మరి ఇవాళ కడప మార్కెట్ యార్డ్లో మరి ఇవాళ కడప మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు గంగాదేవి గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు ఆ మహానేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని మరి ఈరోజు ప్రారంభించడం జరిగింది. మరి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మరి పెద్దలు, కమలాపురం శాసనసభ్యులు, మరి నేను, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరి యార్డుకు సంబంధించిన వ్యాపారస్తులు, మరి అదేవిధంగా ఈ మార్కెట్ యార్డ్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో మరి మార్కెట్ యార్డ్ కమిటీ సభ్యులు అందరూ కూడా పాల్పంచుకోవడం జరిగింది. మరి ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఈరోజు ఈ దేశానికి ఆదర్శం. ఒక ప్రజానాయకుడు ప్రజలకు ఏమేమి అవసరాలు ఉంటాయో అవన్నీ కూడా చేసిన వ్యక్తి ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి ఈరోజు ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టి కొన్ని లక్షల మందికి ప్రాణదాతగా మారిన వ్యక్తి ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి ఈ ఆరోగ్యశ్రీని మన రాష్ట్రంలో ప్రవేశపెట్టి మరి ఈరోజు దేశానికే ఆదర్శంగా నిలవడం జరిగింది. మరి అలాంటి మహోన్నతమైన వ్యక్తి యొక్క విగ్రహాన్ని మరి ఈరోజు కడప మార్కెట్ యార్డ్లో పెట్టడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా మా చైర్మన్ గారైన గంగాదేవి గారు మరి ఖచ్చితంగా ఇక్కడ ఈ ప్రాంతంలో మరి కడప ఈ మార్కెట్ యార్డ్లో మరి ఆ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం లేదు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ప్రతిష్ఠించాలని చెప్పి మరి పట్టుబట్టి మరి ఈరోజు ఈ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడము, మరి అదేవిధంగా ప్రారంభోత్సవ కార్యక్రమంలో మరి మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు నిజంగా చైర్మన్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా రాబో రోజుల్లో మరి రాజశేఖర రెడ్డి గారి ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు కూడా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు తండ్రి అడుగు జాడల్లోనే నడుస్తూ మరి ఈరోజు పేదవానికి ఈరోజు అన్ని రకాలుగా ఆదుకుంటూ మరి ఈరోజు ఒక మంచి పరిపాలన ఈ రాష్ట్ర ప్రజలకు అందిస్తూ మరి ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. మరి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా రాజశేఖర రెడ్డి గారిని మనం ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళాలి. ఖచ్చితంగా ఆయన ఆశయాలను మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరొక్కసారి మరి చైర్మన్ గారికి మరి కమిటీ సభ్యులకు అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటాను.